హలో అండి, నేను మీ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత. సో ఇవాళ వీడియోలో మనము వింటర్ సీజన్లో స్కిన్ కేర్ గురించి నేర్చుకుందాము. సో స్కిన్ కేర్ అనగానే మనం 5 ఏరియాస్ని కవర్ చేయాలి. ఎలాంటి ఫుడ్ తింటున్నాము, ఏ టైంకి ఫుడ్ తింటున్నాము, వాటర్ ఇంటేక్ ఎలా ఉంది, నిద్ర ఎలా ఉంది, స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మన స్కిన్ని డిఫైన్ చేస్తాయి. సో మన స్కిన్ హెల్తీగా ఉండాలంటే ఈ ఏరియాస్ అన్నిటిని మనం టేక్ కేర్ చేయాలి. సో వింటర్ సీజన్లో స్కిన్ డ్రైగా ఉండకుండా ఉండాలి అంటే వాటర్ ఇంటేక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతున్నారు? చల్లగా ఉంది కదా అని చాలామంది వాటర్ తాగడం తగ్గించేస్తారు. సో దీని మీద కాన్షియస్గా ఉంటూ 2.5 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే ఉండేలా చూసుకోండి. ఎలాంటి ఫుడ్ తింటున్నాం? మన ఫుడ్లో నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే omega-3 ఫ్యాట్స్ బాగుంటాయి. ఇవి మన స్కిన్ని హెల్తీగా చేస్తాయి. సో స్కిన్లో ఉండే గుడ్ ఫ్యాట్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో కాబట్టి omega-3 ఫ్యాట్స్ ఉండేలాగా నట్స్ అండ్ సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి. దీంతోపాటు స్కిన్ హెల్తీగా కనిపించాలి వింటర్ సీజన్లో అంటే ఫ్రూట్స్ వెరీ ఇంపార్టెంట్. వాటిలో ఉండే వైటమిన్ సి మన బాడీలో న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే కొలాజిన్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. సో వైటమిన్ సి రిచ్గా ఉండే ఇప్పుడు మనకి పోమోగ్రానైట్స్ వస్తున్నాయి, కమలాలు వస్తున్నాయి, పపాయ వస్తుంది. సో ఇలాగా ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ని బాగా ఎంజాయ్ చేయండి. సో దట్ మీ స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. బయట ఫుడ్ని తగ్గించండి, ఫ్రైడ్ ఫుడ్ తగ్గించేయండి, ఎక్కువ స్వీట్స్ ఇలాంటివి తినడం తగ్గించండి. తర్వాత ఏ టైంకి పడుకుంటున్నాం వెరీ ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం 10:30 లోపు పడుకోవడానికి ట్రై చేయండి. బింజ్ వాచింగ్ లాంటిది అవాయిడ్ చేయండి. సో దట్ బింజ్ వాచ్ చేసేటప్పుడు జనరల్గా అందరూ స్నాక్స్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ రెండింటిని అవాయిడ్ చేయొచ్చు. ఎక్సెస్ క్యాలరీ ఇంటేక్ని అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి సో ఎర్లీ టు బెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వింటర్ సీజన్. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీ స్కిన్ వింటర్ సీజన్లో హెల్తీగా ఉంటుంది.